అంటే మనం ఎక్కువ ఆలోచించేస్తాం, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన కొద్దీ మనకి ఆనందాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఇదివరకు సాయంత్రం ఉండేది పిల్లలకి, ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం మిస్ అయిపోయారు వాళ్ళు, ఈవినింగ్స్ మిస్ అయిపోయారు. ఉయ్యాల్లో ఆడుకోవడం, ఒక ఒంగుళ్ళు దూగుళ్ళు చెడుగుళ్ళు అన్ని మిస్ అయిపోయారు. ఏంటంటే ట్యూషన్లో ఇలాగా ఆ కల్చర్లో గడిపాము. బట్ థియేటర్ సెలబ్రేషన్ అనే కల్చర్ కొన్ని సినిమాలు తెస్తాయి, మళ్ళీ ఆ కల్చర్ తెచ్చిన సినిమాకి ఏరా. ఎందుకంటే మనం కొన్ని ఆనందాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే సినిమా అనేది క్యాలిక్యులేషన్ కాదు, అమ్మకం కాదు, నమ్మకం. ఈ రోజు నమ్మకం వర్కౌట్ అయింది రాజకృష్ణ అంటాక. ఎందుకంటే నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, అన్నా మీరు ఒక 1 రోజులు డేట్ ఇచ్చేస్తే నేను సినిమా రిలీజ్ చేసి సంక్రాంతి దివాళీకి వేసేసుకుంటాను అని చెప్పి. ఆ రోజు నేను అనుకున్నాను ఎలా చేస్తాడు ఏంటని చెప్పి. ఎందుకంటే 47 రోజులు అనేది నాకు బాగా హిట్ అయింది. ఎందుకంటే నరేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, భలే భలే మగాడు సినిమా నేను వాడితే 47 రోజుల్లో తీసాం. అదొక బ్లాక్ బస్టర్. నాకు 47 రోజులు బాగా హిట్ అయింది. ఎందుకంటే ఓ సినిమా 47 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 90 అవ్వచ్చు. బట్ సినిమాని బట్టి, డేస్ని బట్టి ఏదో, బట్ ఒక ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ గా ఉంటే, ఒక కొత్త డైరెక్టర్ వర్క్ బాగా చేసుకుంటే 47 రోజుల్లో కూడా సినిమా తీయవచ్చు. ఎందుకంటే 15 days లోపు ఏ సినిమా కంప్లీట్ అవ్వట్లా. ఇప్పుడు ఆ డేస్ లో కంప్లీట్ అయిందంటే ఆ సినిమా అనేది అక్కడే సగం సక్సెస్. ఎందుకంటే ఈ రోజు కేరాఫ్ ఎందుకు సగం సక్సెస్ అంటే వాళ్ళు బడ్జెట్ లో తీశారు, బడ్జెట్ బాగా వస్తుంది. నేను నిన్న చెప్పాను, సిగిల్ స్క్రీన్ లో చూసుకుంటే శ్రీరామంలో చూస్తున్నాం 11:30కి. బాల్కనీ టికెట్ లేవు, కింద ఇక్కడ లేవు. విశ్వనాథ్ టికెట్ లో బిఎంఎస్ లో బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకోగానే దొరికింది, ఒక 2-3 టికెట్లు ఉన్నాయి, దొరికింది. ఎందుకంటే ఈ రోజు బడ్జెట్ లో సినిమా చూస్తే సూపర్ హిట్. ఈ సినిమా ఎన్ని వికెట్లు తీసారనే క్రికెట్ లో ఆలోచించారు, కానీ ఎన్ని టికెట్లు తెగాయి అనేది ఓన్లీ బయ్యర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, ఆ టికెట్ కంప్లైంట్ టికెట్ ప్లాట్ఫామ్ కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే. సో ఎక్కువగా వెళ్ళదు. సో ఎందుకలా మాట్లాడుతున్నానంటే, నేను కిరణ్ ఈజ్ లైక్ మై బ్రదర్. ఎందుకంటే 7 songs ఉన్న చార్ట్ ఫస్ట్ సినిమా నేను రాజేష్ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాం. కథ చెప్పగానే హీరో అందరూ ఏం చెప్తారంటే, ఓకే ఐ థింక్ ఫర్ గుడ్ నైట్ అండ్ గెట్ బ్యాక్ యూ అని వాళ్ళ మేనేజర్ 3 రోజుల తర్వాత మన టచ్ లోకి వచ్చి, సార్ ఈ డేట్లు అయితే కంఫర్ట్, మన ఈ రెమ్యునరేషన్ అలా కిరణ్ దగ్గర ఏమి ఉండవు. చెప్పగానే కదా, నేను ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పుష్ప 2 ఫంక్షన్ లో ఉన్నాను, రాజేష్ వెళ్ళాడు. చెప్పాను, అన్నా నా కెరీర్ లో అద్భుతమైన కథ ఇచ్చాను, మనం చేస్తున్నాం, మైదాన్ని మాట్లాడుకుందాం అన్నాడు తప్ప. దట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ కిరణ్. సినిమా చేయాలనుకుంటున్నాను తప్ప నాకు ఆ సినిమా ఇలా ఉండాలన్నా, అలా ఉండాలన్నా, ఈ కంఫర్ట్ లో ఉండాలన్నా అనేది ఏ రోజు అడగలేదు. ఎందుకంటే మనం కిరణ్ లాంటి హీరోల గురించి ఈరోజు చెప్పాలి. అది ఎందుకంటే ఇండస్ట్రీ ఎసెన్షియల్. ఆ ఎసెన్షియల్ థింగ్స్ లాగే ఇండస్ట్రీ మనం వేరే లెవెల్లో అడుగుతున్నాం. సో కిరణ్ లాంటి పీపుల్ అండ్ కిరణ్ లాంటి పీపుల్ సక్సెస్ సాధించడం ఇండస్ట్రీకి ఎసెన్షియల్. ఎందుకంటే తన కాంబినేషన్ చూసుకోవట్లా, నాకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ వస్తున్నాడా అన్న, నాకు ఆ కంటెంట్ లో నా క్యారెక్టరేషన్ ఏంటన్నా, అందులో నా క్యారెక్టర్ ఏంటన్నా, నాకు ఎన్ని ఫైట్లు ఉన్నాయన్నా, నేను ఎంత చేస్తున్నానని అది అనట్లా. ఇది మంచిగా అందరికీ వర్కౌట్ అవుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ బాగుంటుందా లేదా అనేది చూసుకునే వ్యక్తులు ఉన్నంత కాలం ఇండస్ట్రీ బాగుంటుంది. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారితో చాలా ఇయర్స్ ట్రావెల్ చేశాను. రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం లాస్ట్ 10-15 minutes ఉంటాడు. ఆయన చూస్తున్నప్పుడు బ్రహ్మానందం 10-15 minutes లాస్ట్ లో ఉన్నాడా లేదా అని చూడాలి. ఆ సినిమాకి ఏది వర్కౌట్ అవుతుందో అది కావాలని చూశాడు. అందుకే ఆయన ఈరోజు. సో అలాంటి హీరోలు అవసరం. ఎందుకంటే నరేష్ గారు చెప్పినట్టు, ఎందుకంటే నరేష్ గారి స్టేట్మెంట్ నేను చాలా ఫాలో అవుతున్నాను. ఈ సినిమాకి ఫిక్స్డ్ వచ్చినా ఏమైనా సరే ఆయన ఒకటి చెప్తుండేవాడు, ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు, ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే ఈజ్ ద ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా ఈజ్ ద బెస్ట్ స్పోక్స్ పర్సన్ టిల్ డేట్. రాజేష్ గారు చెప్తున్నా, ఆయన నరేష్ గారు ఈ సినిమా ఎలా ఉంటుంది అని ఆయన చాలా మంది మన క్యారెక్టర్స్ చేసి ఉండేవారు.
ఫంక్షన్స్ కి రాదు. ఆయన మూడు వాక్ స్టెప్ వేసారు, అయ్యేసారు, ఇయ్యేసారు. ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే గచ్చిపోలి కోకాపేట ఏరియాలో సగం ఆయనదే. అంటే మనం ఇది నరేష్ గారి ఫ్లాటా, ఇది నరేష్ గారి కాదా అని అడుక్కోవాలి. అలాంటి ఇంట్లో ఈజ్ ద ప్యాషన్. సినిమా ఇస్ ప్యాషన్, సినిమా ఇస్ ఫ్యాషన్. సో హలో నరేష్ గారు, చిన్నప్పటి నుంచి సార్ నరేష్ గారు ప్లీజ్. ఎందుకంటే నరేష్ గారు నాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఆయన చూలాక చిత్రం బళారవి చిత్రం, హై హై నాయిక, బుధు 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 అని వస్తాయి కదా. అంటే ఎన్ని సినిమాలు చూసాము, ఎన్ని ఇది వచ్చాము, బట్ ఇప్పటికీ అదే ఎనర్జీ వచ్చి అదే అంటే ఒక సినిమాని ఒక ప్యాషనేట్ తో చేశారంటే ఆయన ఇది. ఎందుకంటే నాకు తెలుసు బలిబలే కాబట్టి సెకండ్ ఇన్నింగ్ స్టార్ ఫిలిం ఆయన ఎంత ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, ఎంత ఇది ఇచ్చేవాళ్ళు. సార్ మీది ఒక డైలాగ్ ఉంటుంది నాగి చవన్, 50s కాదు 60s కాదు 70s కైనా మీరు బ్యాటింగ్ అంటే షూటింగ్ చేస్తానే ఉంటారు. దట్ ఈస్ లవ్ యూ సార్. మా ఆలీ గారు, ఎందుకంటే ఆలీ గారు ఉన్నారంటే సినిమాలో ఒక నేరేషన్ వెళ్తుందంటే ఆలీ అన్నది ఒక రేంజ్. సో ఆలీ గారి సినిమా నుంచి ఆలీ గారి సినిమా ఓ ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెషన్ అన్ని కూడా నిన్న నేను థియేటర్ లో చూసాను. ఎందుకంటే మనం చాలా సార్లు ప్రెస్ షోలని ప్రసాద్ ల్యాబ్ లోను వాటిలోనే వేస్తుంటాం, అందరూ కూడా అక్కడ నవ్వుతుంటాం. బట్ థియేటర్ లో ఒక 1100 మంది 1000 మంది థియేటర్ లో ఉన్నప్పుడు ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక దసరా, అలా కొన్ని థియేటర్ ఫెస్టివల్స్ ఉంటాయి. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది అదే. ఎందుకంటే నేను నిన్న విశ్వనాథ్ థియేటర్ లో చూసాక ఇది నా రివ్యూ. దీనికి రేటింగ్ లో ఈ సినిమా నిలబడింది. దీపావళి, నాగం చవితి, ఇంకే సుబ్రహ్మణ్య షష్ఠి అన్ని ఫెస్టివల్స్ కి సినిమా ఆడుతుంది. ఎందుకంటే థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రాజేష్ నన్ను ఎప్పటి నుంచి మనం మా ఫంక్షన్ రావాలంటే విశ్వనాథ్ థియేటర్ అదిరిపోయింది. కొంచెం కాంట్రవర్సీ ఉంది, తమ్ముళ్ళు కావాలి కదా రాసుకోండి. And Yuki Theresa, you did my Hindi film also, right? All the best for you. అలాగే మా సాయిరేష్ గారు ఉన్నారు, ఇక్కడ మా వశిష్ఠ గారు ఉన్నారు. వశిష్ఠ ఎందుకంటే పెట్టాలో తెలియదు కానీ. అండ్ నాని గారు, అంటే 47 రోజుల్లో ఫస్ట్ సినిమా కిరణ్ కుమార్ గారితో ఒక అవుట్డోర్ స్కెడ్యూల్లో తీసారంటే దిస్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చేస్తా ఉంటాం, ఇదవుతాం, బట్ ఆ డేట్స్ అనేది మన చేతిలో ఉండవు. బట్ ఒక 45 రోజుల్లో తీసారంటే ఇట్స్ అవర్ కమిట్మెంట్. దిస్ ఈజ్ రైట్ మీనింగ్ నాన్న, తప్పుగా రాసుకోకండి. 47 రోజుల్లో సినిమా తీసారంటే మీరు ఎంత ప్రీ ప్రొడక్షన్ చేశారనేది దీని మీద ఆధారపడింది. కంగ్రాచులేషన్స్ అండి. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చి కిరణ్ గారితో సక్సెస్ సాధించిన, హ్యాట్రిక్ సాధించిన చైతన్ భరద్వాజ్ గారు సూపర్ అండి. ఎందుకంటే మీ మ్యూజిక్ వస్తుంటే సింగిల్ స్క్రీన్ లో స్పీకర్స్ గట్టిగా ఉంటాం, దానికి కూడా దమ్దమ్లా ఆడుతుంది. సో కంగ్రాచులేషన్. అలాగే అన్నా సాయి కుమార్ గారు, నాకు ఎప్పుడో ఛాలెంజ్ లో చిరంజీవి గారు కాంగ్రెస్ ఉంటే ఆ లుంగి దగ్గర నుంచి ఆయన ఫాలో అవుతున్నాను. సో యు ఆర్ అమేజింగ్ సార్. ఎందుకంటే మీరు ఉన్నారంటే ఆ సినిమాకు పెద్దగా వచ్చేస్తాయి. ఈ సినిమాకి మళ్ళీ మీరు ఎస్ఆర్ కళ్యాణంలో ఉంటది, అది ఉంటది అని చెప్పే ఒక పెద్దరికాన్ని మీరు ఈ సినిమాకి ఇచ్చారు. అలాగే ఈ సినిమా డిఓపి, లిరిక్ రైటర్స్, అలాగే బ్రహ్మ కళ్ళి గారు అందరికీ కూడా, అలాగే మా బేబీ సీత అంటే బేబీ లాక్ చేస్తున్నాను కానీ ఆవిడ బేబీ అని అనుకోకండి, ఆవిడ పెద్దవిడే, అంటే యుక్తం ఇస్తున్నారు అందరికి. సో నేను చెప్తున్నాను కదా, అందరికి కూడా యూరోప్ లో ఉన్నప్పుడు కొద్ది 3 గంటలు లేట్ ఉండేవాళ్ళం. పొద్దున్నే రివ్యూ చూసుకుంటే అలా ఉంది అని ఇక ఎవరో ఒకళ్ళు ఇద్దరు రాశారు, పించ్ వాచ్ అంటే స్టార్ట్ అయ్యాక ఎండింగ్ వరకు అప్ప ఏం జరుగుతుంది అనే ఆనందంతో చూసుకునే సినిమా. సో నేను చెప్పేది ఏంటంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ లా సినిమా బాగుంటే
ప్రొడ్యూసర్ బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటారు, ఎగ్జిబిటర్ బాగుంటారు, క్యాంటీన్ ఓనర్లు బాగుంటారు, రివ్యూర్లు బాగుంటారు, మీడియా బాగుంటది. సో అందరం బాగుంటాం. దిస్ ఈస్ వీఆర్ ఆల్ లీడింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా. సినిమా బాగుంటేనే మనం బాగుంటాం, మన పక్కింటోడు బాగుంటేనే మనం బాగుంటాం. ఆడింట్లో ఏదో ఇదే ఏడుపు వస్తుంటే మన రాత్రి పీస్ఫుల్ గా పడుకోలేము. సో అందరూ బాగుంటేనే దిస్ ఇస్ ఎనీ బ్రాండ్. సో అందరం బాగున్నాం ఈరోజు, ఎందుకంటే నేను ఈ సినిమా చూసా కాబట్టి ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. మిగతా సినిమాలు కూడా మంచి మంచి పాయింట్లు ఉన్నాయని నేను టైం లైన్ లో చూసా. అవి కూడా చూసి అవి ఎలా బాగున్నాయో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటాను. నా అభిప్రాయాలతో ఎవరికి ఇది లేదు. ఈ రోజు కేరామ్ మంగళవారం కూడా పండగ అయిపోయా కూడా థియేటర్ లో మార్నింగ్ షోస్ సీడెడ్ లోను, ఈస్ట్ లోను, వెస్ట్ లోను, కృష్ణాజిలోను మార్నింగ్ షో ఫుల్ పడింది. అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్. మంగళవారం మీకు 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కూడా వీక్ డే ఫుల్ పడిందంటే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్. ఇది కేరామ్ కాదు, అదే ఫిల్ ఇన్ ద బ్లాక్స్ ర్యామ్. ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే మీ దగ్గరగా ఉన్న అందరు అన్ని 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉన్నాయి థియేటర్స్. ఆ ర్యాంప్ వెళ్ళి చూడండి. చెప్తున్నాం కదా, తొందరగా కొన్ని సెక్షన్స్ ఉంటాయి. టు కన్క్లూజన్, బాస్ బొమ్మ మన చిన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బాస్ బొమ్మ సమ్మర్కి వస్తే ఇట్టు, బాలి బొమ్మ సంక్రాంతికి వస్తే ఇట్టు, కింగ్ సినిమా దీపావళికి వస్తే ఇట్టు, దీపావళి కాదు క్రిస్మస్ కి వస్తే ఇట్టు. అలాగా ఇప్పుడు నయా సెంటిమెంట్ కిరణ్ అబ్బోనన్ సినిమా దీపావళికి వస్తే బ్లాక్ బస్టర్. సో అది మా తమ్ముడు కొట్టాడు బ్లాక్ బస్టర్. నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీతో తెలుగు, తమిళ లాంగ్వేజ్ డాన్స్ సినిమా చేస్తాం. 7 చార్ట్ బస్టర్ తో కిరణ్ అబ్బోనన్ ర్యాంపేజ్ ఏంటో చూస్తారు ఆ సినిమా. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ టు అంటే ఒక సినిమా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ప్లీజ్ కిరణ్ సురేష్ రావల్. అంటే చూడ ఈ సినిమా మాది మనది అనుకుని గట్టిగా పనిచేశారు. దట్ ఈస్ ద రిజల్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎవరో చెప్పింది నమ్మకండి, థియేటర్లోకి వెళ్ళి చూడండి. నేను ఎప్పుడైనా సరే నా స్పీచ్ చూడండి, నేను ఒక బాగున్న సినిమాని ఎప్పుడు నా సినిమా అయినా ప్రమోట్ చేయలే. ఈ సినిమా కేరామ్ దీపావళికి ఒక నవ్వుల పండగ. ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ప్రతిరోజు పండగ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. Oh, thank you so much, SKN Garu. That's the rampage speech of SKN Garu and rampage.